ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకు అందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి వాక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దును గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మీద బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది కాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకుని అయినను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా వద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనముల మేఘశకునములను చెప్పు వారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చెయ్యనీయుడు. హోరేబులో ఆ సమాధి దినమున నీవు నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా సర్వము నాకు వినబడకుండునుగాక. యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నీ వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించుచు ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిదే. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాట నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామముతో చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను కనుక దానికి భయపడవద్దు.